హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఒకసారి ఈ విధంగా శనగపప్పు అలానే టొమాటోతో పచ్చడి చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టిఫిన్స్‌లోకైనా అలానే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు, టొమాటో రోటి పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అలానే 2 స్పూన్స్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి అనేది యాడ్ చేయమండి. ఎండుమిర్చి ఇక్కడ ఒక 6 వరకు తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 1 వరకు తీసుకున్నానండి. అలానే లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. దానితో పాటే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోయి త్వరగా మగ్గిపోతాయండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ బాగా ఫ్రై అవనవసరం లేదండి. కొంచెం పింక్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తరువాత టేస్ట్‌కి తగ్గట్టుగా టొమాటోల మీద ఇలా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టొమాటో ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఓన్లీ టొమాటో ముక్కల్ని కదుపుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు వదిలేయాలి. ఇది 3 నిమిషాల తర్వాత అండి చూడండి టొమాటో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఇలా కదపగానే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. ఓన్లీ టొమాటో ముక్కల్నే బాగా కదుపుకుని తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది. బాగా పండిన టొమాటోలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి మీడియం సైజువి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ అనేది లేకుండా ఉంటే సరిపోతుంది. బాగా వేగనవసరం లేదు. చూసారు కదా వాటర్ ఏమీ లేదు. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్‌లోకి ఇలా ఒక హాఫ్ వెల్లుల్లిని తీసుకొని వేసుకోండి. ఒకవేళ ఈ చట్నీ రైస్‌లోకి చేసుకున్నట్లయితే వెల్లుల్లిని బాగా దంచి పెట్టుకొని వేసుకోండి. అదే టిఫిన్స్‌లోకి అయితే నార్మల్‌గా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి పచ్చిది వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపు ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు. తర్వాత లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని వీటిని బరకగా బ్లెండ్ చేసుకోవాలి అన్నంలోకైతే. ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ పచ్చడి వేసుకొని, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని, అలానే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి టిఫిన్స్‌లోకైతే. తర్వాత దీనికి తాలింపు వేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, అలానే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు, టొమాటో చట్నీ. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. నచ్చిందండి పచ్చిశనగపప్పు, టొమాటో రోటి పచ్చడి. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.